పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వింది. మొదటి నుంచి కూడా ఇండియా ఎక్కడ యుద్ధం చేయాలనుకోవట్లేదు, దాన్ని ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం మాత్రమే చేసింది. సో పాకిస్తాన్ ఎప్పుడైతే దాడులు ప్రారంభించిందో ఇండియా కూడా ఇంకా పూర్తి స్థాయిలో యుద్ధం ప్రారంభించకపోయినప్పటికీ కూడా వారించే ప్రయత్నము, నిలిపివేసే ప్రయత్నము, ఇట్లాంటివన్నీ చూస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి సడన్గా పాకిస్తాన్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎట్లా వచ్చిందంటారు? అసలు యుద్ధం మొదలు పెట్టాలంటే దానికి ఒక ప్రామాణికం ఉంటుంది, ఒక ప్రాతిపదిక ఉంటుంది. అది మతపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు. ఓకే, పాకిస్తాన్ చూస్తే అది మన అందరికీ తెలిసిన విషయమే, అది మతపరంగా. ఇప్పుడు అదే మనకి చైనా మీరు చూడండి, చైనా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోతుంది. ఫస్ట్ పాకిస్తాన్తో సంబంధం పెట్టుకుంది, దాని తర్వాత టిబెట్ను ఆక్రమించుకుంది, దాని తర్వాత బంగ్లాదేశ్లో ప్రాబ్లం క్రియేట్ చేసింది, దాని తర్వాత మయన్మార్లో పాగా వేసింది, దాని తర్వాత శ్రీలంక వచ్చింది, దాని తర్వాత మెల్లిగా మాల్దీవ్స్కి వచ్చేసింది. ఇట్లా ఏంటంటే ఒక దేశం దానికి కావాల్సిన రీతిగా అడుగులు వేస్తూ ముందుకు పోతూ దౌత్యపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లేకపోతే యుద్ధ వ్యూహాలతో కానీ లొంగబరుచుకోవడానికి ట్రై చేస్తాయి. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే మీరు చూశారు, ఇది ఫానటిక్, మతపరమ. సో టెర్రరిస్ట్ మొదటి నుంచి ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్. మీరు భారతదేశ చరిత్ర చూస్తే భారతదేశం ఎప్పుడు పరాయి దేశం మీద దండయాత్రకు ఎప్పుడూ వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళలేదు. వాళ్ళు కవ్వింపు చర్యలు వీటి ద్వారానే ముందుకెళ్తున్నారు. యు ఆర్ రైట్, బికాస్ దే హ్యావ్ కిల్డ్ ఇన్నోసెంట్ పీపుల్, అంటే ఏమీ తెలియని వ్యక్తులని చంపేశారు. దానికి మనం రిటాలియేషన్గా ఏం చేసాం, మనం మిలిటరీ స్థావరాల మీద ఎక్కడా మనం అంటుకోలేదు, దాడులు లేవు. ఓన్లీ టెర్రరిస్టులను ఎక్కడైతే వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారో, శిక్షణ ఇస్తున్నారు, 9 ప్లేసెస్లో దాడి చేసి ఆ 9 ప్లేసెస్లో అంతవరకే మనం టార్గెట్ చేసి అదే పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ కాకుండా భారత భూభాగంలో నుంచే టార్గెట్ చేసి చేశాం. సో మనం పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ కాలేదు. చాలా మంది అనుకుంటారు సార్, అంటే పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యాము, లేదో కరాచీ వరకు వెళ్ళాము, మధ్యలోకి వెళ్ళిపోయి దాడులు చేసాం ఇవన్నీ అనుకుంటారు. నేను చూశాను, ఊహాగానాలు ఉన్నాయి అవన్నీ, అది కరెక్ట్ కాదు. మనం వీ హ్యావ్ నాట్ ఎంటర్డ్, వీ హ్యావ్ నాట్ వైలేటెడ్. మన లక్ష్యం మొదటగా ఈ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం. అవును, సో అది చేసి వచ్చేసాం. సో ఎల్ఓసి అని ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, అది మనం దాటలేదు. సో మనం ఆ దేశాన్ని గౌరవించాం. ఓకే, వాళ్ళ యుద్ధ సామగ్రిని కానీ యుద్ధ పరికరాలను కానీ వాళ్ళ ఇన్స్టలేషన్స్ కానీ, అంటే ఎయిర్ బేస్ కానీ నేవీ బేస్ కానీ ఎటువంటి దానికి మనం హాని తలపట్లేదు మొదట స్టార్టింగ్లో. ఎందుకంటే మన రిటాలియేషన్ ఈజ్ ఉగ్రస్థావరాలు, అవర్ టార్గెట్ ఈజ్ ఓన్లీ టెర్రరిస్ట్, వాళ్ళని హతం చేయటం. దానికి ప్రతికూలంగా పాకిస్తాన్ ఏం చేసింది, మన మీద దండయాత్రకు వచ్చింది. ఇదేంటంటే అన్డిక్లేర్డ్ వార్, యుద్ధం ప్రకటించలేదు, ప్రకటించకుండానే కాల్పులు మొదలటం